టన్నెల్లో టెన్షన్ రెస్క్యూపై మినిస్టర్స్ సమీక్ష మన్యంలో మంచినీళ్ల కొరత ఫ్రీ చికెన్ ఎగబడుతున్న జనం అది సర్కారు రైలు మరిన్ని విశేషాలు మన ఊరు మన వార్తల్లో ఇప్పుడు చూద్దాం ఎస్ఎల్బీసీ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న ఉదయం 8 గంటల నుంచి కార్మికులు లోపలే ఉన్నారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. ఉత్తరాఖండ్ టెక్నికల్ టీంను రప్పించేందుకు సిద్ధమవుతున్నారు. సైనిక బృందాలతో పాటు మంత్రి జూపల్లి కూడా సొరంగంలోకి వెళ్లారు. కూలిన మట్టి నీటితో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. వాటిని తొలగించే పనిలో సహాయక బృందాలు నిమగ్నమయ్యాయి. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి టన్నెల్లోనికి వెళ్లి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. పైనుంచి సైడ్ నుంచి డ్రిల్లింగ్ చేసే ప్రయత్నాలను పరిశీలించాలని రెస్క్యూ టీమ్స్ కు సూచించారు. మొదలై పెద్ద ఎత్తున నీళ్లు మట్టి లోపలికి వచ్చేసి ఒక 200 మీటర్ల వరకు బురదలో మునిగిపోయింది. మరి దాంట్లో ముందు పోయి పనిచేయడం కొన్ని ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ అధిగమించి తప్పనిసరిగా ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి మా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క, భారత సైన్యం యొక్క, ఎన్డీఆర్ఎఫ్ యొక్క అందరి సహాయం తీసుకుని ముందుకు పోతున్నాం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటించారు. లబ్బిపేటలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుమార్తె వివాహ వేడుకకు ఆయన హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అక్కడి నుంచి తాడేపల్లిలోని నివాసానికి వెళ్లారు జగన్. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వర్ణ గోపురం ఆవిష్కరణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. స్వర్ణ గోపుర మహాకుంభాభిషేక మహోత్సవంలో పాల్గొని గోపురాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వామివార్లను దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఆ తర్వాత ప్రెసిడెన్షియల్ సూట్లో నూతన వధూవరులను సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వదించారు. ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. పలుచోట్ల పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు ఆలస్యంగా వచ్చారు. అధికారులు, పోలీసులు వారిని వెనక్కి పంపించేశారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు మెయిన్స్ తొలి పేపర్ నిర్వహించగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు రెండో పేపర్ నిర్వహించారు. దాదాపు 92,000 మంది అభ్యర్థులు మెయిన్స్ తొలి పేపర్ పరీక్షకు హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని పేర్కొన్నారు. అయినా సంక్షేమ కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ సమ్మేళనంలో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాలోని 7 మండలాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రతి నాయకుడు, కార్యకర్త ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. వాస్తవంగా లేకపోతే ఇంకా చాలా స్పీడ్ ఉరికిస్తుంటుంది. ఫైనాన్షియల్ పరిస్థితి అందరికీ కొంత రాజకీయ అవగాహన వాళ్ళకి తెలుసు. బిల్లులు ఎట్లా ఇబ్బంది అవుతున్నాయి, పేమెంట్ ఎట్లా పరిచయం అవుతుంది, వర్క్స్ కొంత మందకొడిగా జరిగే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మనకు కళ్ళ ముందర కనబడేట్టుగా ప్రతి గ్రామంలో ఏదో ఒక కార్యక్రమంతో మనం కొనసాగిస్తున్నాం. నా ఆఫీసులో మనుషులు రెస్పాండ్ అవుతున్నారు, హైదరాబాద్ లో రెస్పాండ్ అవుతున్నాం. ఎక్కడికి వచ్చినా కరీంనగర్ లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్ బాబు హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటేనంటూ ఆరోపించారు. కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కాదని బీఆర్ఎస్ అని చెప్పారు. 2 పార్టీలు కలిసే ఉన్నాయి కాబట్టే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తమ అభ్యర్థిని నిలబెట్టలేదని స్పష్టం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. నేరుగా క్షేత్రస్థాయిలో పోదాం, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఈరోజు నేరుగా క్షేత్రస్థాయిలో పోదాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చిన్న స్థాయి కార్యకర్త నుంచి మొదలు పెడితే పెద్ద స్థాయి కార్యకర్త ఎవరి గురించి ప్రచారం చేస్తున్నారో నేను తెచ్చుకుందాం రండి. ప్రత్యక్షంగా మన పార్లమెంట్లో కనబడ్డది. ఎందుకు వదులుకున్నారు? వదులుకొని బీజేపీని గెలిపించడా లేదా? ప్రత్యక్షంగా నేరుగా చెప్తా ఉన్నాం. మీరే ఒక కమిటీ వేసుకొని పోండి. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఎటువైపు పనిచేస్తూ ఉంది. మాకు ఇక్కడ బీఆర్ఎస్ ప్రధానమైన ప్రతిపక్షం. అసలు వాళ్ళు అభ్యర్థిని ఎందుకు పెట్టలే? బీజేపీ వాళ్ళు చెప్పి నువ్వు పెట్టొద్దు, మావని గెలిపించాలని చెప్తేనే వాళ్ళు పెట్టలేదు.
స్పష్టంగా కనబడుతుంది. హామీల పేరుతో కాంగ్రెస్ సర్కార్ అరచేతిలో వైకుంఠం చూపించింది అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తీరా అమలు చేయడానికి వస్తే చేతులు ఎత్తేసిందని విమర్శలు గుప్పించారు. ఆదిలాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. మీరు ఇచ్చినటువంటి హామీలకు ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారో చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆయన దగ్గర లేదు, ఈ రోజు వరకు జవాబు లేదు. అరచేతిలో వైకుంఠం కాంగ్రెస్ గుర్తు చేయి కదా అన్న వైకుంఠం చూపిస్తారు. అరచేతిలో వైకుంఠం చూపించి పబ్బం గడుపు. గత ప్రభుత్వాలు విద్యా వ్యవస్థని మొత్తం భ్రష్టు పట్టించాయని ఆరోపించారు బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో ఉపాధ్యాయ సంఘాలు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కొమరయ్య పాల్గొన్నారు. ప్రజల పక్షాన ఉద్యోగులు విద్యార్థుల పట్ల పోరాటం చేస్తోంది బీజేపీని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని కోరారు మల్క కొమరయ్య. కొమరవెల్లి మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. స్వామివారికి పట్నం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు చేయాల్సిందేనంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం చెరువులో చేప పిల్లల్ని వదిలారు. ఎమ్మెల్యే పల్లె సింధూర దాదాపు 1,63,000 చేప పిల్లల్ని వదిలిపెట్టారు. బుగ్గపట్నం చెరువులో నీరు సమృద్ధిగా ఉందని, చేపలు వృద్ధి చెంది ఎంతో మందికి జీవనోపాధి లభిస్తుంది అన్నారు. హరిహర బుక్కరాయల కాలంలో నిర్మించిన ఈ చెరువుకు హంద్రీనీవా జలాలు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. హంద్రీనీవా నీరు వస్తుండటంతో ఏడాది పొడవునా చెరువులో నీరు ఉంటుందని, చేపల వృద్ధి పొందేందుకు ఎంతో అవకాశం ఉందని తెలిపారు. వాళ్ళు ఇన్ని చేపలు వదలడం ఈ ఫిషరీస్ కుటుంబాలన్నిటికీ దాని మీద ఆధారపడే కుటుంబాలన్నిటికీ ఒక మంచి వాళ్ళకి ఉపాధి కల్పించేకి ఒక మంచి ఒక హెల్ప్ఫుల్ గవర్నమెంట్ తీసుకుని టేకప్ చేసుకున్న ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్. అలాగే హంద్రీనీవా కాలువ ద్వారా తాడిపత్రి నియోజకవర్గంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ తాడిపత్రి కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టణం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండేందుకు ప్రజలు సహకరించాలని తెలిపారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు సిబ్బందితో కలిసి చీపురు పట్టి రోడ్లను క్లీన్ చేశారు. సజ్జలదిన్నె గ్రామాన్ని మోడల్ గా తీసుకుని మిగతా గ్రామాల్లోనూ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టాలని కోరారు. కరీంనగర్ జిల్లా మెట్పల్లి మండలం పెద్దపూర్లోని గురుకుల విద్యాలయాన్ని సందర్శించారు కలెక్టర్ సత్యప్రసాద్. పాఠశాలలోని పరిసరాలు, కిచెన్, వసతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి భోజనం చేశారు కలెక్టర్. రాత్రి గురుకులంలోనే విద్యార్థులతో బస చేశారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ బాబాసే ఇండియా ఎలక్ట్రిక్ వాహనాల ఈవెంట్ మెదక్లోని వీబీఆర్ఐటీలో జరుగుతోంది. రామచంద్రపురం పెద్ద చెరువులో ఈ రోజు ఈవెంట్ ను ప్రారంభించారు. ఈ పోటీలో దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల నుంచి 77 టీమ్స్ పాల్గొన్నాయి. ఈ బాహా బగ్గీల పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కంది కట్కూరు గ్రామంలో గల ప్రాథమిక పాఠశాల ఈ చుక్చుక్ బడి అందరి మన్ననలు పొందుతోంది. మామూలుగా పిల్లలు బడికి రావాలంటే పాఠశాలలో సరిగ్గా చదువు, వెలుగులు నేర్పించే ఉపాధ్యాయులు ఉండాలి. లేదంటే వాతావరణం చిన్నారులకు నచ్చినట్టు ఉండాలి. ఈ రెండూ లేని పక్షంలో పిల్లలు బడికి వెళ్లడానికి ఇష్టపడరు. పాఠశాలలో పిల్లలు అభిరుచి మేరకు ఉపాధ్యాయులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం, గ్రామస్తుల ఓ వినూత్న ఆలోచనకు తెరతీశారు. స్కూల్కు రైలు బండి ఆకారం వేసి పిల్లలను ఆకట్టుకుంటున్నారు. ఉచిత చికెన్ వేలకు జనం ఎగబడుతున్నారు. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో నిజామాబాద్ లో 200 కిలోల చికెన్, 2000 ఎగ్స్ ను ప్రజలకు ఫ్రీగా అందించారు. కొన్ని గంటల్లోనే ఐటమ్స్ కంప్లీట్ అయిపోయాయి. ప్రజలు ఎలాంటి అపోహలు లేకుండా హాయిగా చికెన్ తిన్నారు. చికెన్, కోడిగుడ్లు తినేందుకు జనాలు ఆసక్తిగా ఎగబడి వచ్చారు. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ప్రజల్లో ఉన్న అపోహలు, అనుమానాలు తొలగించేందుకే ఉచిత చికెన్ మేళా నిర్వహించినట్టుగా నిర్వాహకులు చెబుతున్నారు. మనం వండే విధానంలో పాటు అధిక టెంపరేచర్తో చికెన్ చేయడం వల్ల బర్డ్ ఫ్లూ వ్యాధి కోళ్ల నుంచి మనుషులకు సోకదన్నారు.
ప్రజల్లో ఏంటంటే బర్డ్లు వచ్చింది చికెన్ తినొద్దు అనే ఒక ఊహ అనేది ఉంది. అలాంటిది ఏం లేదు, చికెన్ అందరు తినొచ్చు. చికెన్ వచ్చేసి 70 సెంటీగ్రేడ్ హీట్ అయిందంటే ఏ వైరస్ అయినా చనిపోతుంది. మనం వండే విధానం వచ్చేసి 80 నుంచి 100 వరకు సెంటీగ్రేడ్లో హీట్ అవుతుంది. మనం దర్జాగా చికెన్ తినొచ్చు. చికెన్ తినడం వల్ల బర్డ్ ఫ్లూ అంటున్నా తగ్గేదలే అంటున్నారు చికెన్ ప్రియులు. మాంసాన్ని ఉడికించి తింటే ఏం కాదంటున్నారు. ఏలూరులో నిర్వహించిన చికెన్ మేళాకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. చికెన్ వంటకాలను ఆస్వాదించారు చికెన్ ప్రియులు. బర్డ్ ఫ్లూపై అపోహలు తొలగించేందుకు ఏర్పాటు చేసిన ఫ్రీ చికెన్ మేళాకు జనం ఎక్కువగానే వచ్చారు. బర్డ్ ఫ్లూ జిల్లాలో ఉన్నంత మాత్రాన చికెన్ కోడిగుడ్లు తినడం అనేది ఏమాత్రం హానికరం కాదు. మనం ఇండియన్ వాతావరణంలో చక్కగా ఉడకబెట్టుకుని బాయిల్డ్ ఎగ్స్ తింటాము, అలాగే చక్కగా వండుకొని తింటాము కాబట్టి ఏమాత్రం హానికరం కాదు. కానీ ప్రజల్లో ఒక రకమైన అపోహ భయం ఉండడం వల్ల వాళ్ళకి అవగాహన తీసుకురావడం కోసం ఈ జిల్లాలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన జరిగింది. బర్డ్ ఫ్లూ వచ్చిన కోడి ఫామ్లో చనిపోతుంది, మన దగ్గర రాదు. మన దగ్గర కోడి చాలా నీట్గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అది అలాంటి కోడిని మనం వదులుకోవడం కాకుండా దాన్ని మనం తీసుకొని ఆ ఇండస్ట్రీని మనం కాపాడుకుంటే భవిష్యత్తులో మనకు మన పిల్లలకు కూడా చికెన్. విశాఖ మన్యంలో ఆదివాసులు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. దేవరాపల్లి మండలం నగరంపాలెంలో తాగునీటి సౌకర్యం లేకపోవడంతో అడవుల్లోని పిల్ల కాలువల్లో నీరు తెచ్చుకుని తాగుతున్నారు. ఎండాకాలంలో ఆ పిల్ల కాలువల్లో జాలు కూడా రాదని తాము ఇబ్బందులు పడాల్సి వస్తోంది అంటున్నారు. ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు సహకరించి తాగునీటి సౌకర్యం కల్పించాలంటూ గ్రామస్తులంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ నగరంపాలెంలోని దాదాపు 50 మందికి సంబంధించినటువంటి జనాభా ఇక్కడ జీవనం చేస్తూ ఉన్నారు. వీళ్ళకి కనీసం మంచినీళ్ళ సౌకర్యం అటువంటిది ఈరోజు లేదు. మంచినీళ్ళ సౌకర్యం లేక ఈరోజు గడ్డ నీళ్ళు తాగి వాళ్ళు అనారోగ్యం పాలయ్యి ఈరోజు జబ్బులు జ్వరాలతో ఇక్కడ చనిపోయేటువంటి ప్రమాదం పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. హైడ్రో పవర్ ప్లాంట్లకు అయితే ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వడానికి అవకాశం ఉంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల మంచినీళ్ళకి కొలాయి పైప్ వేసుకోవడానికి అవకాశం లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి చిన్న కొలాయి వేసి మంచినీళ్ళు ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఆరోగ్యంగా ఈరోజు బ్రతికి వాళ్ళ పిల్లలతో బ్రతికేటువంటి పరిస్థితి ఉంది. వేసవి కాలం అనేటువంటిది వచ్చేస్తూ ఉంది. ఈ వేసవి కాలం వల్ల గడ్డలన్నీ కూడా పూర్తిగా ఇంకిడైపోయి ఎండిపోతాయి. గిరిజనులు నీళ్లు. శ్రీకాకుళం జిల్లా బొడ్డేపల్లిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపించారు. ఎమ్మెల్యే రవికుమార్ అనధికారికంగా రీచ్ను నడిపిస్తున్నారని ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ అన్నారు. అడ్డుకోవడానికి వెళ్తే తమపై ఆయుధాలతో దాడి చేస్తున్నారని ఆరోపించారు. రోజు కోట్ల విలువైన ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై లోకాయుక్తలో కేసు వేస్తామన్నారు చింతాడ. అలాగే ఆముదాల వలస నియోజకవర్గంలో ఒక్కటి కాదు, అటు బూజ్ మండలంలో ఉన్న కాకండ్యం, ఆ తర్వాత ముద్దాడిపేట, పురుషోత్పురం 1, 2, అలాగే తోటవాడ, ఇవి అనుమతులున్న రీచుల్లోనే కొన్ని కోట్ల రూపాయలు రోజుకు దోచేస్తున్నటువంటి వైను. అలాంటిది ఇంకా అనుమతి లేని రీచులు. వీటన్నిటికి కూడా వెనక ఉండి నడిపిస్తున్న వ్యక్తి ఆముదాల వలస నియోజకవర్గ ఇసుకాసురుడు. ఆయనే రోజుకి దగ్గర ₹1 కోటి నుండి ₹1.20 కోటి. మేడ్చల్ జిల్లా సూరారంలో అగ్ని ప్రమాదం జరిగింది. కట్టమైసమ్మ పరిధిలో పార్క్ చేసి ఉంచిన ప్రైవేటు బస్సులో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మేడిగడ్డపై కేసు వేసిన రాజలింగమూర్తి కేసును ఛేదించారు పోలీసులు. ఎకరం భూ వివాదం వల్లే రాజలింగమూర్తి హత్య చేశారని జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే తెలిపారు. మొత్తం 10 మంది నిందితుల్లో 7గురిని అరెస్ట్ చేశామని తెలిపారు. మరో 3 పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితుల నుంచి 2 కత్తులు, 2 రాడ్లు, 5 బైకులు, 7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 4 కలిసి హత్య చేయగా 2 రెక్కీలో పాల్గొన్నారు. మిగతా వారికి సహాయం చేశారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పిన పోలీసులు బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహబూబాద్ పట్టణంలో తెల్లవారుజామున దొంగలు బీభత్సాన్ని సృష్టించారు. అనుమానం రాకుండా సైకిల్పై గల్లీలో తిరిగిన దొంగలు డోర్ తెరిచిన ఓ ఇంట్లోకి చొరబడ్డారు. మహిళ మెడలోని గోల్డ్ చైన్ లాక్కున్నారు. ఇంట్లో వాళ్ళను భయపెట్టి బీరువాలోని నగదును కూడా దోచుకెళ్లారు దొంగలు. బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు గల్లీలోని సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు.
అట్లా మా ఇంట్లో దొంగతనం జరిగింది. డోర్ వేయంగానే తీసి ఉంచిండ్రు. లోన బీరువాళ్ళు అవి అన్నీ సర్దిండ్రు. మా పాపయ్య డబ్బులు మావి చైన్లు అన్నీ పోయింది. పడుకొని ఉండగానే మా మెల్లో చైన్ తిత్తా అంటే దొంగ అనగానే ఉరుకుతా ఉన్నాడు. దొరకలేదండి మాకు. 3:30. శ్రీకాకుళం జిల్లా పలాసలో రెవెన్యూ అధికారులు అనధికార అక్రమ లేఅవుట్లపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో పలాసలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆమోదం లభించిన నేపథ్యంలో పలాస రెవెన్యూ డివిజన్ పురుషోత్తపురం రెవెన్యూ పరిధిలో గల సర్వే నంబర్ 51లో 9.17 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించి కేటాయించారు. అయితే ఇదే ప్రదేశంలో కొంతమంది ప్లాట్లు వేసి అమ్మకాలు చేయగా రెవెన్యూ అధికారులు అక్రమ లేఅవుట్లను జేసీబీల సాయంతో తొలగించారు. అక్రమ లేఅవుట్లను కొనుగోలు చేసిన బాధితులు డబ్బులిచ్చి కొనుగోలు చేశామని ఎలా తొలగిస్తారంటూ రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. బాసర ఆలయానికి భక్తులు భారీగా వచ్చారు. ఉదయం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సండే కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో రద్దీ పెరిగింది. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. శ్రీకాకుళం జిల్లా మందసలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవిని రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు రథం తాళ్లను పట్టుకుని లాగుతూ ముందుకు సాగారు. అడుగడుగునా శ్రీమన్నారాయణ నామస్మరణలు చేస్తూ భక్తులు నీరాజనాలు పలికారు. వేద పండితుల మంత్రోచ్చారణలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ్ పెరుమాల్ ఊరేగింపు చేశారు. ఈ నేపథ్యంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు భక్తి పారవస్యంతో తన్మయం పొందారు. మన ఆచార్యులైనటువంటి చిన్నజీయర్ స్వామివారి యొక్క పరిపూర్ణ మంగళాశాసనములతో దేవనాథ రామానుజీయర్ స్వామివారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుపుకుంటున్నటువంటి శ్రీ వాసుదేవ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు 5వ రోజు 4 రోజుల కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా విశేషించి ప్రతిరోజు వాహన సేవలతోని విశేష హోమ కార్యక్రమాలతోని పూర్తి చేసుకున్నాం. ఈరోజు చివరి రోజు విశేషించి ఈ పూట స్వామి మనందరికీ కూడా రథం మీద శ్రీభూ సమేత వాసుదేవ స్వామిగా మనందరికీ కూడా దర్శనం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోచమ్మ తల్లి విగ్రహ పునర్ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 3 రోజుల పాటు యజ్ఞ యాగాదులు నిర్వహించారు. టీటీడీ బోర్డు ఎక్స్ అఫీషియో సభ్యునిగా దేవాదాయ శాఖ సెక్రటరీ వినయ్ చంద్ ప్రమాణ స్వీకారం చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియో సభ్యుని బాధ్యతలు స్వీకరించారు. వినయ్ చంద్తో ప్రమాణ స్వీకారం చేయించారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి.